హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి మెదడుకి వ్యాయామం అనే మరో కథను వినేద్దామండి. మెదడు ఎంత చురుకుగా ఆలోచనలు చేస్తుందో వారు జీవితంలో విజయం సాధిస్తారని మానసిక శాస్త్ర నిపుణులు చెప్తుంటారు. శరీర వ్యాయామానికి వ్యాయామశాలలు, తాలింఖానాలు ఉన్నట్లు మెదడు చురుకుగా పనిచేయటానికి ఇటీవల కాలంలో ఆలోచనలకు సంబంధించిన పజిల్స్, వీడియో గేమ్స్ వంటివి పుట్టుకొస్తున్నాయి. వివిధ రంగాలలో వారి వారి నైపుణ్యాలను పెంపొందించడానికి, వ్యక్తిత్వాన్ని వికసింపజేయటానికి ప్రత్యేక శిక్షకులు ఉన్నారు. మెట్రో నగరాల్లో బ్రెయిన్ జిమ్ములకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. మెదడు చురుకుగా ఎట్లా పనిచేయాలనే దానిపై తర్ఫీదును ఇస్తున్నారు. మైండ్ గేమ్స్, రీజనింగ్ స్కిల్స్, బ్రెయిన్ టీజర్స్ వంటి అంశాలు బోధించడం వలన మెదడు చురుకుగా పనిచేస్తోందనడంలో సందేహం లేదు. ఢిల్లీలోని ఒక పబ్లిక్ స్కూల్లో బ్రెయిన్ జిమ్ సెంటర్ను ఏర్పాటు చేసి పిల్లల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచన ధోరణి ఎలా పెంపొందించుకోవాలో మానసిక శాస్త్ర నిపుణులతో శిక్షణ అందిస్తున్నారు. అంతేకాదు, పాఠ్య ప్రణాళికలో ఒక భాగంగా దీనిని ప్రవేశపెట్టారు కూడా. ఒక వ్యక్తి విజయం సాధించడానికి తెలివితేటలతో పాటు ఉద్వేగాల సమతుల్యత అవసరమని చెప్పిన భారత తత్వశాస్త్రాన్ని ఆధారం చేసుకుని డాక్టర్ డానియల్ గోల్మన్ అనే విదేశీయుడు రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పుస్తకం 50 లక్షల కాపీలకు పైగా అమ్ముడైంది. కాలిఫోర్నియాలో జన్మించిన గోల్డ్మన్ విద్యార్థి దశ నుంచే భారతీయ మూలాల మీద ఆసక్తి పెంచుకున్నారు. క్లినికల్ సైకాలజీ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలు మన ప్రాచీన గ్రంథాలతో ఇమిడి ఉన్నాయని గ్రహించి వాటి అనువాదాలను అధ్యయనం చేశారు. ఈ అంశంపైనే డాక్టరేట్ కూడా పొందిన ఆయన తరువాతి కాలంలో మన దేశం వచ్చి యోగా, ధ్యానం నేర్చుకున్నారు. ధ్యానం మీద అనేక రచనలు చేశారు. భారతీయ తత్వశాస్త్రాన్ని వీలున్నంత మేరకు అధ్యయనం చేయడం ద్వారా అవగాహనకు అందిన పరిజ్ఞానంతోనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వెరైటీస్ ఆఫ్ ద మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్, వైటల్ లైఫ్, సింపుల్ ట్రూల్స్, ది క్రియేటివ్ స్పిరిట్ వంటి పుస్తకాలు రాశారు. మన ఉద్వేగాలను అర్థం చేసుకోవటానికి, సమన్వయం చేసుకోవడానికి మెదడు పనితీరుకు సంబంధం ఉందని భారతీయ ప్రాచీన శాస్త్రాల ద్వారా తెలుసుకున్నానని ఆయన పదే పదే చెబుతూ ఉండేవారు. అనేక ఘర్షణలకు, యుద్ధాలకు కారణమయ్యే ఉద్వేగాలను నియంత్రించుకుంటే విజయం తప్పకుండా లభిస్తుందని కూడా ఆయన అభిప్రాయం. ఆధునిక పాశ్చాత్య దేశాలలో ప్రాచీన భారతీయ శాస్త్రాలను వర్తమానానికి అనుకూలంగా విశ్లేషించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారెందరో ఉన్నారు. వారిలో ఒకరుగా గోల్మన్ను చెప్పుకోవచ్చు. ఇక్కడో ప్రశ్న వేసుకుందాం. అదేమిటంటే, మనకు మెదడు ఎందుకు ఉపయోగపడుతుందని. ఈ ప్రశ్న వేయగానే వీడెవడ్రా, మెదడు లేనివాడా అని ఆశ్చర్యంగా చూస్తాం. మెదడు లేని ప్రాణులు చాలా చాలా తక్కువ. మనిషికి ఉన్న మెదడు మహత్తరమైనది. మనం చేసే ప్రతిక్రియ మెదడు నుంచే జరుగుతుంది. శరీరంలో ఉన్న వివిధ భాగాలకు చెందిన స్పర్శలను స్వీకరించి విశ్లేషించడంలో మెదడు పాత్ర అంతా ఇంతా కాదు. విశ్లేషణ ఆయన తరువాత తగిన ఆజ్ఞలను జారీ చేసేది కూడా మెదడే. మిగిలిన జీవరాశుల కన్నా మనిషి మెదడు పెద్దది. దీని బరువు దాదాపు 1400 గ్రాముల బరువు ఉంటుంది. తెల్లగా లేదా బూడిద రంగులో ఉండే మెదడు మెత్తని మాంసం ముద్ద. ఇది కపాలంలో ఎంతో పదిలంగా ఉంటుంది. మెదడుకు సంబంధించి ముఖ్యంగా 3 భాగాలు కనిపిస్తాయి. అవి పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడుల్లా. పెద్ద మెదడు 2 భాగాలుగా ఉండి ముడతలు, చీలికలు కనిపిస్తాయి. వెలుపల భాగాన్ని గ్రేమేటర్ అని అంటారు. ఇందులో న్యూరాన్లుంటాయి. ఈ న్యూరాన్లు 300 కోట్లకు పైగా ఉంటాయని ఒక అంచనా. ఎక్కువ ముడతలు ఉంటే న్యూరాన్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ న్యూరాన్లతోనే మనిషి తెలివితేటలు నిర్ణయం చేయవచ్చని వైద్యులు అంటూ ఉంటారు. మనం ఏడ్చేటప్పుడు, నవ్వినప్పుడు, ఆకలి, అలసట ఇలా రకరకాల అనుభూతులకు కేంద్రస్థానం ఏదంటే మెదడే. అందుకే మెదడును ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.